హే గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనము జెంకిన్స్ మాస్టర్ అండ్ స్లేవ్ కాన్ఫిగరేషన్ చేసి ఒక టెస్ట్ జాబ్ని రన్ చేసాము. ఈ వీడియోలో మనము యాక్చువల్ పైప్లైన్ జాబ్ని క్రియేట్ చేయబోతున్నాము. ఓకే, దానికోసం నేను ఒక న్యూ జాబ్ని క్రియేట్ చేస్తూ ఉన్నాను. అండ్ దీని పేరు వచ్చేసి టీ ట్రెండ్ అని ఇస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి పైప్లైన్ జాబ్ కదా, కాబట్టి మనం పైప్లైన్ అని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ ఓకే, సో పైప్లైన్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన కోడ్ అంతా ఇక్కడ పైప్లైన్ స్క్రిప్ట్ లాగా రాయాల్సి ఉంటుంది. సో ఎయిదర్ పైప్లైన్ స్క్రిప్ట్ లాగా రాయొచ్చు, లేదంటే మనము స్క్రిప్ట్ని మన గిట్హబ్ రిపాజిటరీ నుంచైనా పుల్ చేసుకోవచ్చు. సో అట్ దిస్ మూమెంట్ మన కోడ్ని చూసినట్లయితే, సో ఇక్కడికి వెళ్ళేసి రెవడి అండ్ రిపాజిటరీస్ టీ ట్రెండ్లోకి వెళ్తే, ఓకే, ఈ కోడ్లో వచ్చేసి మనకు జెంకిన్స్ ఫైల్ లేదు, కాబట్టి ఈ ఆప్షన్ అనేది మనం ఎనేబుల్ చేసుకోలేము అట్ దిస్ మూమెంట్. సో లెట్స్ గో విత్ ద పైప్లైన్ స్క్రిప్ట్ ఫస్ట్. సో పైప్లైన్ స్క్రిప్ట్ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి పైప్లైన్ స్క్రిప్ట్ని మనం జెంకిన్స్లో టూ టైప్స్గా రాయొచ్చు. ఒకటి వచ్చేసి డిక్లరేటివ్ పైప్లైన్, ఇంకొకటి స్క్రిప్టెడ్ పైప్లైన్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి డిక్లరేటివ్ పైప్లైన్ రాస్తారు. స్క్రిప్టెడ్ పైప్లైన్ రాయాలి అంటే మనకు గ్రూవీ స్క్రిప్టింగ్ తెలిసి ఉండాలి. గ్రూవీ స్క్రిప్టింగ్ తెలిసినప్పుడు మాత్రమే మనం స్క్రిప్టెడ్ పైప్లైన్ రాయొచ్చు. అండ్ స్క్రిప్టెడ్ పైప్లైన్ అలౌస్ అస్ టు డూ ద మోర్ కస్టమైజేషన్. ఇన్ కేస్ మన రిక్వైర్మెంట్స్కి వచ్చేసి మోర్ కస్టమైజేషన్ కావాలి అనుకుంటే వీ కెన్ గో విత్ ద స్క్రిప్టెడ్ పైప్లైన్స్. అదర్వైజ్ డిక్లరేటివ్ పైప్లైన్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఇప్పుడు వచ్చేసి డిక్లరేటివ్ పైప్లైన్ ని ఎలా రాయాలో చూద్దాం. యూజువల్గా డిక్లరేటివ్ పైప్లైన్ వచ్చేసి పైప్లైన్ అనే ఆప్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు తెలియనట్లయితే మేబీ మీరు వచ్చేసి నా యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవ్వచ్చు, అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డిక్లరేటివ్ పైప్లైన్ని ఎలా రాయాలి అనేది. ఒకవేళ ఇంకా తెలియనట్లయితే ఇక్కడ చూడండి, శాంపిల్ పైప్లైన్ అనేది కదా. సో నేను హలో వరల్డ్ అనే ఒక శాంపిల్ పైప్లైన్ని తీసుకుంటూ ఉన్నాను. జస్ట్ హలో వరల్డ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు పైప్లైన్ అనేది వచ్చింది. సో ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి పైప్లైన్ తో స్టార్ట్ అయింది, తర్వాత ఏజెంట్ వచ్చింది, ఏజెంట్ ఎనీ, నెక్స్ట్ స్టేజెస్, దాని తర్వాత స్టేజ్, దాని తర్వాత స్టెప్స్. ఇది వచ్చేసి యూజువల్ గా డిక్లరేటివ్ పైప్లైన్ సింటాక్స్. పైప్లైన్ ఉంటుంది, తర్వాత ఏజెంట్ ఉంటుంది, తర్వాత తర్వాత స్టేజెస్, దెన్ స్టేజ్, దెన్ స్టెప్స్, ఇలా ఉంటాయి. కానీ మనము దీన్ని ఏజెంట్ సిస్టంలో రన్ చేయాలనుకుంటున్నాం కదా, దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి ఏజెంట్ ని స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో ఏజెంట్ ని స్పెసిఫై చేయడం కోసం మనము ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ని రాయాల్సి ఉంటుంది. ఫంక్షన్ని క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇందులో వచ్చేసి మనము నోడ్ని రాయాల్సి ఉంటుంది. సో మన నోడ్ యొక్క లేబుల్ ఏంటి? ఓకే, ఈ లేబుల్ వచ్చేసి మావెన్ ఏజెంట్ అని ఇచ్చాం కదా. ఓకే, ఈ విధంగా మనము స్లేవ్ సిస్టంలో పైప్ లైన్ని రన్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది స్టేజ్ వచ్చేసి హెలో, అండ్ జస్ట్ హెలో అని టెస్ట్ చేస్తున్నాము. అప్లై అండ్ సేవ్ ఇట్, జస్ట్ టు టెస్ట్ ఇట్ అవుట్, బిల్డ్ ఇట్ నౌ. సో మనము ఈ కోడ్ ని వచ్చేసి స్లేవ్ సిస్టమ్ లో బిల్డ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, రన్ బై జెంకిన్స్ అడ్మిన్, రన్నింగ్ ఆన్ మావెన్ ఏజెంట్, హలో వరల్డ్, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ మనం ఏం చేయబోతున్నామంటే మన కోడ్ ని క్లోన్ చేయబోతూ ఉన్నాము. ఓకే, దానికోసం కాన్ఫిగర్, ఓకే, ఇదే పైప్ లైన్ ని మనకు హలో వరల్డ్ వద్దు, నేను వచ్చేసి క్లోన్ కోడ్ అని ఇస్తున్నాను. అండ్ కోడ్ ని క్లోన్ చేసేదానికి మనము ఇక్కడ స్టెప్స్ ని మార్చాల్సి ఉంటుంది. ఆ స్టెప్ మనకు తెలియనట్లయితే ఇక్కడ చూడండి, పైప్ లైన్ సింటాక్స్ అనేది కదా, దీన్ని యూజ్ చేసుకొని మనం కోడ్ ని క్లోన్ చేసుకునేదానికి స్నిప్పెట్ ని జనరేట్ చేయొచ్చు. లెట్స్ ఓపెన్ దిస్ వన్. నేను వచ్చేసి ఇది న్యూ పేజ్ లో ఓపెన్ చేశాను. ఇవి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మనకు ఎలాంటి పైప్ లైన్ స్క్రిప్ట్ కావాలో దాన్ని బట్టి చూజ్ చేసుకోవచ్చు. మనం వచ్చేసి సోర్స్ కోడ్ గిట్ కాబట్టి ఇక్కడ నుంచి కోడ్ ని క్లోన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ గిట్ యూఆర్ఎల్ ఇవ్వాలి. సో మన గిట్ యూఆర్ఎల్ వచ్చేసి ఇది వచ్చేసి గిట్ యూఆర్ఎల్. అండ్ మనకు మాస్టర్ బ్రాంచ్ లేదు. ఓకే, ఈ కోడ్ అంతా మెయిన్ బ్రాంచ్ లో ఉంటుంది. ఓల్డ్ వర్షన్స్లలో ఇక్కడ మాస్టర్ అని ఉండే, ఇప్పుడు వచ్చేసి మెయిన్, కాబట్టి ఇక్కడ వచ్చేసి మెయిన్ అని ఇవ్వాలి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ క్రెడెన్షియల్స్. క్రెడెన్షియల్స్ వచ్చేసి ఇది పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి క్రెడెన్షియల్స్ అవసరం లేదు, బట్ గోయింగ్ ఫార్వర్డ్ మనం క్రెడెన్షియల్స్ కూడా వాడతాము. సో ఆ క్రెడెన్షియల్స్ వచ్చేసి ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ ఉబుంటు క్రెడెన్షియల్స్ యాడ్ చేశాం కదా, ఐ మీన్ టు సే స్లేవ్ సిస్టమ్ క్రెడెన్షియల్స్, ఆ విధంగా చేయాలి. ప్రస్తుతానికైతే క్రెడెన్షియల్స్ లేకుండా నేను స్నిప్పెట్ ని జనరేట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి గిట్ బ్రాంచ్ మెయిన్ అండ్ యూఆర్ఎల్. ఓకే, దీన్ని మనము ఇక్కడ కాపీ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ కోడ్ ని మనకు స్లేవ్ సిస్టంలోకి కాపీ చేస్తుంది. ఓకే, సో నౌ అప్లై, సేవ్ అండ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు నేను స్లేవ్ సిస్టంలోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి మనకు సోఫర్ టెస్ట్ జాబ్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇంకో జాబ్ క్రియేట్ అవ్వాలి. ఓకే, నౌ బిల్డ్ నౌ.
బిల్డ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేజ్లో ఈసారి ఈ కోడ్ని మనకి క్లోన్ చేసుకోగలగాలి. ఓకే, సో ఇది వచ్చేసి సక్సెస్ఫుల్ అయింది. లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ చూడండి ట్రెండ్ అనే జాబ్ క్రియేట్ అయింది. సో ఇందులో మనకు ఆల్రెడీ రీడ్ మీ ఫైల్ pom.xml src ఎవ్రీథింగ్ ఇక్కడికి క్లోన్ అయిపోయింది. ఎందుకంటే మన జాబ్ ఏంటి, క్లోన్ చేస్తూ ఉన్నాము, జస్ట్ క్లోన్ చేస్తున్నాము, ఓన్లీ వన్ స్టేజ్. సో ఈ విధంగా మనము జాబ్ని ఆర్ కోడ్ని క్లోన్ చేయొచ్చు మన సర్వర్లోకి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మన కోడ్ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఓవర్ దేర్.